వెల్కమ్ టు 9MS న్యూస్. మీ శంకర్. ఈరోజు వార్తల్లోని ప్రధానాంశం చూసినట్లయితే, పంప్ హౌస్లను ఆన్ చేయండి, వారం టైం ఇస్తున్నాం, లేదంటే లక్షల మంది రైతులతో వెళ్లి మేము మోటార్లు ఆన్ చేస్తాం. హరీష్ రావు. మేడిగడ్డ నుంచి నీళ్లు వృధాగా పోతున్నాయి, 36 రోజుల కల్వకుర్తి పంపులు బంద్ ఉన్నాయని విమర్శ. దీనికి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమంటున్నారంటే, తుంగిన బ్యారేజ్ల నుంచి నీళ్లు ఎత్తిపోయాలా, మేడిగడ్డ అన్నారం సుందిల్లా ఇంకా ప్రమాదంలోనే ఉన్నాయి. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. బీఆర్ఎస్ నిర్వాహకం వల్లే ఈ దుస్థితి, కల్వకుర్తి నుంచి ఎప్పుడు నీళ్లు లిఫ్ట్ చేయాలో మాకు తెలుసని వెల్లడి. అమెరికా పార్టీ పెట్టిన మాస్క్, కొత్త రాజకీయ పార్టీని ప్రకటించిన ప్రపంచ కుబేరుడు. మనం ప్రజాస్వామ్యంలో కాదు, ఏకపార్టీ వ్యవస్థలో ఉన్నాం. అమెరికన్లకు స్వతంత్రాన్ని తిరిగి తెస్తామన్న బిలియనియర్. టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థ అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మాస్క్ కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. అమెరికా పార్టీ పేరుతో కొత్త పార్టీని పెట్టినట్టు ఆయన శనివారం ఎక్స్ లో వెల్లడించారు. కొత్త రాజకీయ పార్టీని పెడతానని మాస్క్ చెప్పినట్లుగానే కొత్త పార్టీని ప్రకటించారు. మన దేశం నిధుల వృధా, అవినీతి కారణంగా దివాలా తీసే పరిస్థితిలో ఉంది. మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో లేం, ఏకపార్టీ వ్యవస్థలో ఉన్నాం. అందుకే ఈ స్వతంత్రాన్ని మీకు తిరిగి తెచ్చేందుకు నేడు అమెరికా పార్టీని స్థాపించాను అని ఆయన ట్వీట్ చేశారు. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి దేశాన్ని పరిపాలిస్తున్న డెమోక్రటిక్, రిపబ్లికన్ పార్టీలు ప్రజలకు మంచి చేయడంలో ఫెయిల్ అయ్యాయని, అందుకే ఈ రెండింటికి ప్రత్యామ్నాయంగా మూడో పార్టీ అవసరం ఉందన్నారు. వన్ బిగ్ బ్యూటిఫుల్ యాక్ట్ తో అమెరికన్ ఫెడరల్ సర్కార్ $1,00,000 కోట్ల అప్పులో కూరుకుపోతుందని మాస్క్ వెల్లడించారు. ఆ బిల్లులకు అనుగుణంగా ఓటేసిన చట్టసభ సభ్యులందరికీ ఓడించేందుకు లక్ష్యంగా పనిచేస్తామని ప్రకటించారు. కాగా అమెరికన్లో మూడో పార్టీ అవసరం ఉందా అని ఆయన ఇదివరకే ఆన్లైన్ లో పోలు నిర్వహించగా దాదాపు 12 లక్షల మంది ఓటేశారు. వీరిలో దాదాపు సగం మంది కొత్త పార్టీ అవసరమన్నారు. అయితే కొత్త పార్టీని ఫెడరల్ ఎలక్షన్ కమిషన్ వద్ద రిజిస్టర్ చేశారా లేదా అన్న విషయాన్ని మాస్క్ వెల్లడించలేదు. ఎఫ్ఈసి వద్ద ఇటీవల కాలంలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు సంబంధించి ఎలాంటి అప్లికేషన్స్ ఫైల్ కాలేదని ఈ మేరకు సిఎన్ఎన్ మీడియా సంస్థ తెలిపింది.